హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 4 కప్పుల బియ్యం, 2 కప్పుల మినపప్పు తీసుకొని బాగా కడిగి 2-3 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకోవాలండి వాటర్ పోసి. ఇలా 4 నుంచి 5 గంటల సేపు నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో మినపప్పు తీసుకోవాలండి, లేదంటే కొలతలలో మళ్ళీ తేడా వచ్చేస్తుంది. అలా 4 నుంచి 5 గంటల సేపు నానిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీకి వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. అలా తయారైన పిండిని రాత్రి మొత్తం అలాగే ఉంచేయాలండి మూత పెట్టేసి. అది బాగా పులిసిన తర్వాత తెల్లారి ఒక గిన్నెలోకి తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో కలపాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి చూపించాను కానీ పచ్చిమిర్చి వేయట్లేదండి, ఎందుకంటే నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను. మా పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినలేరండి, కారం ఉంటుంది కదా చిన్నపిల్లలు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఆ పిండిలో వేయాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చండి, పిల్లలకి అది చాలా హెల్దీ. ఇప్పుడు మా ఇంట్లో క్యారెట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. తర్వాత పిండిలో తగినంత ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఆనియన్స్, కరివేపాకు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఆ ఆనియన్స్ అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పొంగనాల పెన్నం పెట్టుకోవాలండి. మా సైడ్ అయితే పొంగనాల పెన్నం అనే అంటారు, మరి మీరేమంటారో మీరే కామెంట్లో చెప్పాలి. పొంగనాల పెన్నం పెట్టుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, అతుక్కోకుండా బాగా ఈజీగా రావడానికి. సెకండ్ టైం నుంచి అంత ఆయిల్ అయితే పట్టదండి. అన్నిట్లోనూ ఆయిల్ వేసుకొని కొద్దిగా పిండి అందులో సరిపోయేంతగా అన్నిట్లోనూ పిండి నింపుకోవాలి. అలా పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలి. అప్పుడు అవి లోపలంతా బాగా ఉడుకుతాయి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల అలాగే ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కొక్క దాన్ని ఇలా తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అలాగే ఉంచి సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు 2 వైపులా బాగా కాలి మధ్యలో కూడా బాగా ఉడుకుతుందండి. లేకపోతే పచ్చిగా ఉంటే పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది. అలాగే పెన్నంకి కూడా అతుక్కొని పోతాయండి, రావు. సిమ్లో ఉంచి చేస్తే బాగా ఈజీగా వస్తాయి, కానీ హైలో పెట్టి చేస్తే పెన్నంకి అలాగే అతుక్కొని పోతాయి. మీకు ఇలా రివర్స్ తిప్పడానికి కష్టపడాల్సి వస్తుంది. చూసారా 2 వైపులా ఎంత బాగా కాలాయో? అంతేనండి, రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ లలితాశ్రీ బ్లాగ్స్.